రావాలని కానీ నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు, ఆయన గౌరవాలు అడగలేదు. నేనే ఆయన చెప్పాను, రవి నాకు ఇలా రావాలని అన్నా కూడా ఆయన యూత్ బ్రదర్ మీకు ఇబ్బంది అవుతుంది అని ఆయన అన్నా కూడా ప్యూర్లీ నా కాలే. ఆయన వద్దన్నా కూడా అసలు ఎట్లా ఏం లేదు కదా, నాకు రావాలన్నా నాకు రావాలి. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలి. నాకు మనసుకు నచ్చితే చేస్తాం బ్రదర్. నేను ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు. ఈ వ్యక్తి ఇంత కష్టపడ్డా నేను దగ్గర నుంచి కళ్ళారా చూశాను కాబట్టి నేను చెప్పలేదు. అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ప్రజలందరూ మంచి జరగాలని చూసుకుంటారు. అల్లు అర్జున్ మాట్లాడిన ఈ బైట్, తాను ఎన్నికల ప్రచారం చివరి రోజున చేసిన ఈ పని ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇందులో వింతేముంది? ప్రచారాలు, పార్టీలు, వాటికి మద్దతులు ఎవరిచ్చిన వారిదంటారా? అది కూడా కరెక్టే. అయితే ఇక్కడ అల్లు అర్జున్ మాత్రం మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవడానికి ప్రధాన కారణం ఏంటంటే అల్లు అర్జున్ మూమెంట్స్ ఎన్నో సందేహాలకు, వాటి వెనుక మరిన్ని అనుమానాలకు దారితీసేలా ఉండటమే అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఎందుకంటే ఏపీలో అత్యంత కీలకమైన ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తమ ఫ్యామిలీకే చెందిన పవన్ కళ్యాణ్ జనసేన తరపున కూటమిలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన పని ఉద్దేశపూర్వకమే కావచ్చన్నది విశ్లేషకుల మాట. అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పారవికి మద్దతుగా ప్రచారం చేయడాన్ని ఎవరూ తప్పుపడాల్సిన పని లేదు. నేను ఏ పార్టీకి మద్దతుగా రాలేదని అల్లు అర్జున్ వివరణ కూడా ఇచ్చి ఉండొచ్చు. కానీ మెగా ఫ్యాన్స్ నుండి కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అందులో ఒకటి, ఈ పని ఎప్పుడో చేయొచ్చు కదా, ప్రచారం మూసే రోజునే అల్లు అర్జున్ ఎందుకు రావాలి? అది కూడా తన మామ ఉన్న కూటమికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలో అభ్యర్థిని ఎందుకు సపోర్ట్ చేయాలి? ఇక మరో ప్రశ్న, 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్కు మద్దతుగా ట్వీట్ చేసిన అల్లు అర్జున్ 48 గంటల్లోనే ఆయన ప్రత్యర్థి పార్టీ చెందిన అభ్యర్థితో ఉన్న అనుబంధాలు చెప్పుకోవడం దేనికి సంకేతం? ఇక మూడవ ప్రశ్న, శిల్పారవికి గత ఎన్నికల్లో ట్వీట్ చేశాను, కానీ ఈసారి కూడా అతనికి ట్వీట్ ద్వారా విషెస్ చేయడం సరికాదనిపించింది, అందుకే నేరుగా వచ్చేశానని చెప్పిన అల్లు అర్జున్ మరి పవన్ ను ఎందుకు నేరుగా కలవలేకపోయారు, ఒక ట్వీట్ తో మాత్రం ఎందుకు సరిపెట్టారు అని ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అంటే శిల్పారవిపై ఉన్న ప్రేమ, ఆత్మీయత పవన్ కళ్యాణ్ పై లేవా అని వారు అడుగుతున్నారు. ఇక 4వ ప్రశ్న ఏంటంటే, ఎప్పుడు హుందాగా ఉంటూ అన్ని పార్టీలతో సత్సంబంధాలు కొనసాగించే మెగాస్టార్ చిరంజీవి సైతం తన తమ్ముడికి అండగా నిలబడమని ప్రజల్ని కోరుతూ గాజు గ్లాసు గుర్తుపై ఓటేయాలని నేరుగా వీడియో సందేశం పంపితే ఆ ప్రాధాన్యత అల్లు అర్జున్కి అర్థం కాలేదా? అన్ని పార్టీల్లో కావాల్సిన వాళ్ళు ఉన్నా బ్యాలెన్స్డ్గా ఉండాలని తెలియనంత చిన్న పిల్లాడా అన్న సందేహాలు మెగా ఫ్యాన్స్ నుండి వినిపిస్తున్నాయి. ఇక మెగా ఫ్యాన్స్కి వస్తున్న 5వ ప్రశ్న ఏంటంటే, తండ్రి అల్లు అరవింద్, అత్త సురేఖ, రామ్ చరణ్లు పవన్ను కలుస్తున్న సందర్భంలోనే నంద్యాల టూర్ పెట్టుకోవడం ఖచ్చితంగా యాదృచ్ఛికం కాదన్న గుసగుసలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. గతంలో కొన్ని ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ పేరు విన్నప్పుడు అల్లు అర్జున్ కనబడిన చిరాకు, చెప్పను బ్రదర్ అంటూ చూపించిన అసహనం ఈ ఎన్నికల చివరి రోజున అల్లు అర్జున్ వ్యవహరించిన తీరుతో తేటతెల్లం అవుతుందన్నది అభిమానుల మాట. అయితే ఈ రోజు తానేదో సాధించేసినట్లు అల్లు అర్జున్ అనుకోవచ్చు, కౌంటర్ ఇండైరెక్ట్ గా ఇచ్చారని భావించవచ్చు. కానీ ముందుంది ముసళ్ల పండగ అని అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పుడు జాతీయ నటుడు కావచ్చు, అతనిలో మంచి టాలెంట్ ఉండుండొచ్చు, కానీ ఈ స్థాయి ఎదగడానికి మూలస్తంభం మెగా అన్న మాటలో ఉందని మరిస్తే అతనికంటే అమాయకుడు మరెవరూ ఉండరని సినీ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఇక రికార్డుల గురించి అంటారా? చిరంజీవి సినిమాలు సాధించిన వసూళ్లు, ఆయన బద్దలు కొట్టని రికార్డులు ఏమైనా ఇండస్ట్రీలో ఉన్నాయా? అల్లు అర్జున్ నిక్కర్లు కూడా వేసుకుని ఉండని రోజుల్లో దేశం మొత్తం మాట్లాడుకున్న గొప్ప నటుడు చిరంజీవి కాదా? ఎంత ఎదిగినా ఎప్పుడూ ఒదిగి ఉండటమే ఆభరణంగా మార్చుకున్న చిరంజీవి నీకు ఆదర్శం కాదా అని అల్లు అర్జున్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అడుగుతున్నారు. అలాగే అయిష్టంగా సినిమాల్లోకి వచ్చినా చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ సాధించిన సినిమాల రికార్డులు నీకు తెలియవా అర్జున్ అన్న ప్రశ్నలు సైతం ఫ్యాన్స్ నుండి వినిపిస్తున్నాయి. మరి అలాంటి పవన్ నడుస్తున్న రాజకీయ బాటను నువ్వు తప్పుపడుతున్నావా, లేక ఆయనకు సపోర్ట్ చేసిన చిరంజీవి ఔన్నత్యాన్ని నువ్వు ప్రశ్నిస్తున్నావా అన్న తోటాలు అర్జున్కి ఇప్పుడు గురిపెడుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ అయినంత మాత్రాన కొమ్ములేవు రావు అల్లు అర్జున్. గట్టిగా 2 సినిమాలు ఫ్లాప్ అయితే పాండబ్బవాడు కూడా పట్టించుకోడని ఇండస్ట్రీలో చాలా మంది చరిత్ర చెప్తుంది. ఒకవేళ తెలియకపోతే నీ తండ్రి అల్లు అరవింద్ను అడుగు, చాలా రిఫరెన్సులు ఇస్తారు ఆయన. ఒక ఫ్యామిలీ నుండి 10 మంది హీరోలు పరిశ్రమలకు వచ్చినప్పుడు కొంతమంది పోటీ ఉండటం సహజం, ఈగోలు రావడం కూడా అత్యంత సహజమే. కానీ ఆ ఈగోలు మన మూలాల్ని ప్రశ్నించకూడదు. ఆరోగ్యకరంగా ఉండాల్సిన పోటీ నిన్ను అద్దంలో ఎదిరించేలా ఉండకూడదు అర్జున్ అన్న సలహాలు ఇప్పుడు అతనికి వస్తున్నాయట. అంతేకాదు నీ ఫ్యాన్స్ లో మెజారిటీ శాతం మెగా ఫ్యాన్స్ ఉన్నారని మర్చిపోతున్నావేమో. వారిలో చాలా మంది నీ ఫ్యాన్స్మే,
కానీ జనసేనకే మా ఓటు అని స్పందించడం నీకు తెలుస్తుందా అని కూడా ఇప్పుడు ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇంత రచ్చకు కారణమైన నీ తీరుని ఇప్పటికైనా చెక్ చేసుకుంటే నువ్వు చేసింది తప్ప ఒప్ప అని తెలుస్తుంది అల్లు అర్జున్. అలా కాకుండా వెన్నుపోటుగా పిలుచుకునే ఇలాంటి వ్యవహారాలను భవిష్యత్తులో కూడా రిపీట్ చేయాలనుకుంటే ఎంతలా ఎదిగావో అంతలా దిగిపోతావు అన్న సలహాలు ఇప్పుడు రాజకీయ సినీ పండితుల నుండి అల్లు అర్జున్కు అందుతున్నాయట. కీలకమైన అన్ని సందర్భాల్లో నువ్వు తీసుకుంటున్న స్టాండ్ మెగా ఫ్యామిలీకి, పర్టిక్యులర్ గా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకమే అన్నది గడిచిన కొన్నేళ్లుగా కనిపిస్తుంది. సినిమాలు కావాలి అనుకుంటే వాటినే మరింత బాగా చెయ్యి, లేదా రాజకీయాలు చేయాలనుకుంటే అది కూడా స్ట్రైట్ గా చెయ్యి. కానీ రెంటిని కలిపి రహస్య ఎజెండాను అమలు చేయాలనుకుంటే అంతిమంగా దెబ్బతినేది నీ కెరీరే కాదు, మీ నాన్న కష్టం, ఆయన నిర్మించుకున్న నైతికత కూడా. అంతేకాదు సున్నితంగా ఉండే సంబంధాలు కూడా తెగిపోయే ప్రమాదం ఉంది సుమా అంటూ మెగా ఫ్యామిలీ బాగుండాలని కోరుకున్న ఆత్మీయులు ఇప్పుడు భావిస్తున్నారట. ఫైనల్గా ఏదో ఒక అంచనాతో శిల్పారవికి అల్లు అర్జున్ మద్దతు పలికి ఉండొచ్చు. కానీ ఆ అంచనాలు రాబోయే రోజుల్లో తలకిందులైతే కనీసం నువ్వు ట్వీట్ పెట్టేటప్పుడు సిస్టమ్ కూడా సపోర్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే నువ్వు ఎదిగింది ఆ చెట్టు నీడలోనే అన్నది నువ్వు అన్నిసార్లు ఒప్పుకోపోవచ్చేమో, కానీ నిన్ను ప్రేమించి ఇంత పెద్దవాడిని చేసిన అభిమానులకు మాత్రం అది గుర్తుండి తీరుతుంది. అలా కాదని మరోసారి ఏదో ప్రత్యామ్నాయం ఉందని చెప్పే ప్రయత్నం చేస్తే నీ అభిమానులకు సైతం ప్రత్యామ్నాయాలు వెతుక్కునే ప్రమాదం ఉంది అన్న సంగతి అల్లు అర్జున్ గుర్తుపెట్టుకుంటారని తాజా ఎపిసోడ్ అందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. మరి ఈ పుష్పరాజ్ తాను తగ్గి మెగా ఫ్యాన్స్ మనసులు నెగ్గుతాడా, లేక తగ్గేదేలే అంటూ తన క్యారెక్టర్ను మరింత దిగదార్చుకుంటాడా అన్నది చూడాలి.